పీజీ అడ్మిషన్లలో రాష్ట్రాల కోటా చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో ఇకపై మెడికల్ పీజీ సీట్లు అన్ని ఓపెన్ కేటగిరీ కిందకు రానున్నాయి. రాష్ట్ర కోటాలో పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశంలో నివాస ఆధారిత రిజర్వేషన్లను అందించడం రాజ్యాంగ విరుద్ధమని కామెంట్ చేసింది. మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీ చేయాలని చెప్పేసింది. నేటివిటీ ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం ఆర్టికల్ 14కు వ్యతిరేకమని సుప్రీం ప్రధాన విమర్శ. దేశంలో ఎక్కడైనా మనకు నివసించే హక్కు ఉందని గుర్తు చేసింది ధర్మాసనం. దేశంలోని ఏ విద్యా సంస్థలోనైనా చదువుకునే హక్కు ఉందని తెలిపింది. అలాంటప్పుడు నివాసం ఆధారంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. సో మెడికల్ పీజీ కోర్సుల్లో రాష్ట్ర కోట కింద అనుమతించలేమని తేల్చి చెప్పింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు చాలా వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. పీజీ వైద్య విద్యపై ఆశలు గల్లంతవుతాయేమోననే ఆందోళన తెలంగాణ విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం మెడికల్ సీట్లలో ఇప్పటికే 50% ఆల్ ఇండియా కోటాకు వెళ్తున్నాయి. ఇక మిగిలిన 50% సీట్లను స్థానిక రిజర్వేషన్లకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటాల్లో మిగిలిన సీట్లను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. ఇక్కడే ఓ ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం ఓపెన్ కేటగిరీలో ఉన్న సీట్లకే స్థానికతను తొలగిస్తారా, లేకపోతే మొత్తం అన్ని సీట్లకు తొలగిస్తారా అనేది క్లారిటీ రావాలి. కేవలం ఓపెన్ కేటగిరీలో మాత్రమే స్థానికతను తొలగిస్తే రాష్ట్రంలో అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలవుతాయి. ఓపెన్లో సీట్లకు మాత్రమే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పోటీ పడతారు. ఇదే జరిగితే ఓపెన్లో పోటీ పడే విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఓపెన్లో కేవలం ఉన్నత వర్గాలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలు పోటీ పడతారు. అఖిల భారత స్థాయిలో ఈ సీట్లను భర్తీ చేస్తే మన రాష్ట్ర విద్యార్థులు ఆ మేరకు పోటీపడి పీజీ సీట్లను సాధించాల్సి ఉంటుంది. ఆ పోటీలో అవకాశాలు కోల్పోయే ప్రమాదమూ ఉంది. ఓపెన్ కేటగిరీలో కాకుండా మొత్తం 50% సీట్లకు కూడా స్థానికత నిబంధనను తొలగిస్తే అప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల సీట్లు కూడా ఆల్ ఇండియా కోటాలో చేరిపోతాయి. అంటే తెలంగాణలో ఉన్న వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మెడికల్ పీజీ సీట్ల కోసం దేశవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాలతో తెలంగాణ వెనుకబడిన వర్గాల విద్యార్థులు కూడా పోటీ పడాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో చిక్కు కూడా ఉంది. ఒకే సామాజిక వర్గం వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు కేటగిరీలో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర రెడ్డి సామాజిక వర్గం ఓసీ, కానీ కర్ణాటకలో ఓబీసీ. కాబట్టి ఆల్ ఇండియా కోటాలో రెడ్డి వర్గాన్ని ఏ కేటగిరీలో పెడతారు అనేది కూడా చూడాలి.